వందనా వందనా లేవే. ఆశ ఏది? బాత్రూంలోకి వెళ్ళినట్టుంది. అర్ధరాత్రి వరకు చదివేస్తుంది. మళ్ళీ పొద్దున్నే మనకంటే ముందు లేచి రెడీ అయిపోతుంది. ఎంత ఓపికో దీనికి. సరే పద, రెడీ అవుదాం. నేను కాసేపు పడుకుంటానే, నువ్వెళ్ళవే. అలారం కొట్టగానే లేస్తావు, మమ్మల్ని లేపి మళ్ళీ నిద్రపోతావు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎప్పుడు చదువుతావు? ముందు రోజు చదివితే సరిపోతుంది లేవే. నీ కర్మ. కీర్తి, కీర్తి ఏంటే? నువ్వు అర్జెంటుగా రావే. ఏమైందో చెప్పు. అక్కడ ఆశ, ఆశకి ఆశ చనిపోయింది. ఏంటి? ఆశ, ఆశ, ఆశ ఏమైంది? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామే? మేడం, ఏమైంది? ఆశ, ఆశకేమైంది? తెలీదు మేడం. పొద్దున్నే చూసేసరికి బెడ్ మీద లేదు. బాత్రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా. ఆశ, ఆశ, ఆశ. నా హాస్టల్లో ఒక అమ్మాయి మీద అత్యాచారమా? ఇంత దారుణంగా ఎవరు ఎవరు చేస్తుంటారు ఈ పని? ఏమండి, ఫోన్ ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మూవ్. జరగండి, మూవ్ మూవ్. A cold-blooded murder. What could be the reason behind it? Only rape or any personal vengeance? సార్, ఇక్కడ చూడండి. పంజా. It's a blood. మర్డర్ చేసి బ్లడ్ తో పంజా అని రాశాడు అంటే ఈస్ దర్ ఎనీ మెసేజ్ ఆర్ ఏ ఛాలెంజ్? ఇక్కడ వార్డెన్ ఎవరు? నేనే సార్. నేనే మీకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. ఈ అమ్మాయి పేరు ఆశాలత సార్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. పక్కన ఏదో పల్లెటూరు సార్. తల్లి లేదు, తండ్రి హాస్టల్లో చేర్పించి చదివిస్తున్నాడు. పాపం అమ్మాయి చాలా మంచిది సార్. బాగా చదువుకుంటుంది, ధైర్యవంతురాలు కూడా. కానీ ఇలా ఎలా జరిగింది? తెలీదు సార్. పొద్దున్నే అమ్మాయిల అరుపులు విని పైకొచ్చి చూసి మీకు వెంటనే ఫోన్ చేశాను సార్. సో హాస్టల్లో అందరూ నిద్రపోయాక ఏ అర్ధరాత్రి పూట తన బాత్రూంకి వెళ్ళినప్పుడు రేప్ చేసి మర్డర్ చేసి ఉండాలి. కరెక్ట్. ఏ టైంలో జరుగుంటుంది? వార్డెన్, తన రూమ్మేట్స్ ఎవరైనా ఉన్నారా? వీళ్ళే సార్. తను రాత్రి ఏ టైంలో బాత్రూమ్కి వెళ్ళిందో చూసారా? లేదు సార్. తనకి రాత్రి 12 గంటల వరకు చదువుకునే అలవాటు ఉంది. మేము ముందే నిద్రపోయాం. తను అర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి బెడ్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇలా. అంటే పడుకునే ముందు బాత్రూమ్కి వెళ్ళినప్పుడైనా అటాక్ చేసి ఉండాలి, లేదా అర్లీ మార్నింగ్ లేచి చదువుకున్నప్పుడైనా అటాక్ చేసి ఉండాలి. కానీ ఇక్కడికి ఎవరూ వచ్చే అవకాశం లేదు సార్. బయట మెయిన్ గేట్ కి లాక్ చేస్తాం. తర్వాత ప్రతి ఫ్లోర్ కూడా లాక్ చేస్తాం. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. అయితే
మరి దుండగులు ఎలా వచ్చినట్టు? కూల్గా లాక్ ఓపెన్ చేసి లోపలికొచ్చి మళ్ళీ లాక్ చేసి వెళ్ళారా? లేకపోతే ఏ పైపో రోపో యూజ్ చేసి పైకొచ్చారా? వాచ్మెన్, రాత్రి ఎవరైనా లోపలికొచ్చినట్టు గాని ఏవైనా శబ్దాలు రావడం గాని విన్నావా? లేదు సార్, నాను గేటు దగ్గరే కాపరా ఉంటా. ఎవరు వచ్చింది గానీ ఏ చప్పుడు గానీ లేదు సార్. వాళ్ళు ఎలా వచ్చారన్న సంగతి పక్కకు పెడితే రేప్ అండ్ మర్డర్ జరిగినప్పుడు అరిచి కేకలు పెట్టుండాలి. కానీ పక్క రూంలో ఉన్న అమ్మాయిలకు కూడా ఆ కేకలు వినిపించలేదంటే రియల్లీ షాకింగ్. ఇట్స్ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ అభిషా. ఎవరికి డౌట్ రాకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లోపలికొచ్చి ఫినిష్ చేసుకుని వెళ్లారంటే, అది చీకట్లో చేయగలిగారు అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి బాగా తెలిసిన వాళ్లే అయి ఉండాలి. ఎవరెప్పుడు పడుకుంటారో, స్టెప్స్ ఎక్కడున్నాయో, బాత్రూమ్స్ ఎక్కడున్నాయో బాగా తెలిసిన వాళ్లే ఉండాలి. అంటే వాళ్ళు తరచుగా హాస్టల్కి వచ్చే వాళ్లే అయి ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. వార్డెన్, మాకు ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ అందరి డీటెయిల్స్ అండ్ ఫోన్ నంబర్స్ కావాలి. తప్పకుండా సార్, రిజిస్టర్లో ఉంది, నోట్ చేసి చెప్తాను. నచికేత్, సర్చ్ ద రూమ్. సార్. వందనా, నువ్వెళ్ళు. ఓకే మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రేప్ చేశాకే హత్య చేశారు. తల మీద గాయం, లోపల స్కల్ డ్యామేజ్ కావడం బట్టి తలని గోడకేసి బలంగా కొట్టి దారుణంగా హత్య చేశారు. ఇంకా వంటి మీద లోతుగా పంటిఘాట్లు కూడా ఉన్నాయి. వాళ్ళెంత రాక్షసంగా హత్య చేశారో దీన్ని బట్టి తెలుస్తోంది. ఎనీ అదర్ క్లూస్ డాక్టర్? ఎస్, ఈ పరీక్షల్లో 3 ఆధారాలు ట్రేస్ అయ్యాయి. నెంబర్ 1, సంఘటనా స్థలంలో దొరికిన పాదముద్రలను బట్టి క్రైమ్లో పార్టిసిపేట్ చేసింది ఇద్దరే అయినా హతురాలి బాడీలో దొరికిన సెమెన్ ఒక మగాడిదే. సో రేప్ చేసింది ఒక్కడే. నంబర్ 2, గోడ మీద పంజా అనే అక్షరాలు హతురాలు ఆశా బ్లడ్తో రాసినవి. నంబర్ 3, హాస్టల్లో దొరికిన గుట్కా ప్యాకెట్లోని మిగిలి ఉన్న పార్టికల్స్ హతురాలు నోటి భాగంలోనూ ఆమె శరీరం మీద పంటిఘాట్లో ఉన్న భాగాల్లో ట్రేస్ అయ్యాయి. అంటే గుట్కా తినే అలవాటు ఉన్నవాడే ఆమెను రేప్ చేశాడు. ఇంకా హతురాలి ఒరిజినల్ స్వాబ్కి చేసిన పరీక్షల ద్వారా పంటిఘాట్ల భాగాల్లోని సెలైవాని గుర్తించడం ద్వారా, యాసిడ్ ఫాస్ఫటేజ్ టెస్ట్లో బయటపడిన ఆధారాల ద్వారా DNA పరీక్ష చేయగా హంతకుల్లో రేప్ చేసిన వాడి బ్లడ్ గ్రూప్ A పాజిటివ్ అని తేలింది. హంతకుల వయసు సుమారుగా 25 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. అంటే ప్లంబర్ గానీ ఎలక్ట్రీషియన్ గానీ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళ వయసు 45 and 47 ఇయర్స్ ఉన్నాయి. ఇంకా హాస్టల్లో ఉండే ఇద్దరు మగవాళ్ళు, కోటిలింగం, చిన్నతంబి, వాళ్ళు కూడా అయ్యే ఛాన్స్ లేదు. దెన్ వాళ్ళిద్దరూ కాకపోతే ఆ హాస్టల్ గురించి అంత బాగా తెలిసిన వాళ్ళు ఎవరై ఉంటారు? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకుందాం. అంత సెక్యూరిటీ ఉండగా 2nd ఫ్లోర్ వరకు ఎలా వెళ్ళుంటారు? ఓకే, ఏ పైప్ లైన్ ద్వారానో లేకపోతే గోడ దూకో వెళ్లారనుకుందాం. కానీ ఆశ అదే టైంకి బాత్రూంకు వెళుతుందని వాళ్ళకెలా తెలుసు? తను బాత్రూంకు వెళ్లేంత వరకు వాళ్ళెక్కడ దాక్కుని ఉండాలి? అసలు వాళ్ళ ఆశ కోసమే వచ్చారా, లేకపోతే ఇంకెవరి కోసమైనా వస్తే ఆశ బలైపోయిందా? నో హవిష, వాళ్ళొచ్చింది ఆశ కోసమే. ఎవరో ఒక అమ్మాయి కోసమే అయితే సెక్యూరిటీ ఉన్న లేడీస్ హాస్టల్లోకి 2nd ఫ్లోర్ దాకా వెళ్లే రిస్క్ తీసుకోరు. అండ్ ఎవరో బాగా తెలిసిన వాళ్లే, ఆశ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేసిన వాళ్లే చేసుండాలి. అసలెంతో ప్లాంట్గా రాకపోతే చేతికి గ్లౌస్, కాళ్లకి సాక్సులు ఎందుకేసుకుంటారు? మరి గోడ మీద పంజా అని ఎందుకు రాసినట్టు సార్? తను పులి లాంటి వాడినని ఎవరు పట్టుకోలేరని ఛాలెంజ్ చేశాడా? కావచ్చు, కానీ క్రైమ్ జరిగిన తీరు చూస్తుంటే పర్సనల్ వెంజెస్కి ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది. దెబ్బకి దెబ్బ తీసామన్న మీనింగ్తో పంజా అని రాసుండొచ్చు. నచ్చుకే, తనకేమైనా లవ్ అఫైర్స్ కానీ ఎవరితోనైనా గొడవలు కానీ ఉన్నాయా? లేవు సార్. తన ఫ్రెండ్స్ని, హాస్టల్ రూమ్మేట్స్ని అడిగాం, ఏం లేవని చెప్పారు.
మేబీ ఈ హాస్టల్కి రాకముందో లేదా ఎవరికీ తెలియకుండానో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుండొచ్చు కదా. ఆమె ఫాదర్ని పిలిపించండి. నా కూతురని చెప్పుకోవటం కాదు సార్, ఆణిముత్యం సార్. ఇంటి నుంచి తలదించుకొని బయటికెళితే తిరిగి ఇంటికి వచ్చే వరకు తలెత్తి చూడదు సార్. సార్ చాలా తెలివిగలది కూడా సార్. అందుకే నాకు స్తోమత లేకపోయినా అప్పు చేసి మరీ చదివిస్తున్నాను సార్ నా కూతుర్ని. అలాంటి నా కూతుర్ని దారుణంగా చంపేశారు సార్. అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళని వదలకండి సార్, వాళ్ళని ఉరికమ్మ ఎక్కించండి. కూల్ డౌన్. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్, మాకెవరు శత్రువులుంటారు సార్? ఎవరైనా మీ అమ్మాయి వెనకాల పడ్డం గానీ వేధించడం గానీ లేదా మీ అమ్మాయి ఎవరితో గొడవ పడడం జరిగిందా? మా అమ్మాయి ఎవరితో ఎక్కువగా మాట్లాడదు సార్, గొడవలకు దూరంగా ఉంటుంది. కానీ మొన్న సెలవులకు ఊరికి వచ్చినప్పుడు ఎవరో కుర్రాళ్ళతో గొడవ జరిగిందని చెప్పింది సార్. ఎవరితో? డీటెయిల్స్ చెప్పండి. కాలేజీని చూస్తుంటే ఎవరో తెలియని ముగ్గురు కుర్రాళ్ళు చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారట. దాంతో తన కోపం వచ్చి వాళ్ళని చెప్పు తీసుకు కొట్టి, నేనందరిలాంటి ఆడదాన్ని కాదు, నా జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిందట. వాళ్ళెవరో మీకు తెలుసా? తెలియదు మేడం, ఎవరో కుర్రాళ్ళని మాత్రం చెప్పింది. వాళ్ళతో జాగ్రత్తగా ఉండమ్మా అని మాత్రం చెప్పాను. ఎంతలో ఈ ఘోరం జరిగిపోయింది. ఒకవేళ క్రైమ్ చేసింది వాళ్లే అనుకుందామంటే వాళ్ళెవరో ఆశకి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఒక క్లూ కూడా లేదు. మరెలా ట్రేస్ చేయడం? If there are no clues, they have to depend on the possibilities. Possibility number 1. హంతకులు కీ తీసుకొని మెయిన్ గేట్ నుంచే లోపలికి వెళ్ళి మళ్ళీ లాక్ చేసి మెయిన్ గేట్ నుంచే బయటకు వచ్చుండొచ్చు. అదే జరుగుంటే వాళ్ళకెవరో హెల్ప్ చేస్తుండాలి. ఎవరు వాళ్ళు? ఈ విషయం విన్నావా? పక్క హాస్టల్లో ఎవరు అమ్మాయిని చెరిపేసి చంపేశారంట. కాలికాలం అమ్మ, రోడ్ల మీదే కాదు, బడిలోను గుడిలోను హాస్టల్స్లో ఇళ్లల్లో ఎక్కడ ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయిందమ్మా. ఇయ్యాల రేపు ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే భయపడి చస్తున్నామమ్మా. నేను మాత్రం నా బిడ్డని హాస్టల్లో పెట్టను. ఇదేదో బట్టల మూటలాగుందే, ఎవరో పడేసినట్టున్నారు. పనికొస్తాయేమో చూద్దాం. అమ్మో రక్తవే. హాస్టల్లో అమ్మాయిని చంపేసిన వాళ్ళే అయ్యుంటేమో. ఏమో వార్డనమ్మకిచ్చిపోదాం రా. వార్డనం ఎక్కడుందయ్యా? ఎందుకమ్మా వాడను? మొన్నేగా డబ్బులు దండిగా తీసుకుపోతుంది. డబ్బులు కాదే, పక్క చెత్తకొండిలో బట్టల మూడు దొరికింది, వార్డనమ్మకి ఇవ్వాలి. సరే ఎలాండి? 9600 పిల్లలకి ఫీజు అంతా ఏం చేశారు? కర్మ, మీరింక మారు. వార్డనమ్మా, ఏం కావాలమ్మా? ఈ బట్టలు చూడమ్మా. వీటి మీద రక్తం చూసి మీ హాస్టల్లో ఒక అమ్మాయిని చంపేశారు కదా, ఈ రక్తం చూసి వాళ్ళవేమోనన్న అనుమానం వచ్చి మీకు అడుగు తీసుకొచ్చాం. హలో, ఇవే సార్. టీ-షర్ట్స్, హ్యాండ్ గ్లోవ్స్, సాక్సెస్ అన్ని 2 పేర్సే. అండ్ సంఘటనా స్థలంలో 2 జతల సాక్సులు వేసుకున్న ఫుట్ ప్రింట్స్. నో డౌట్ ఇవి క్రిమినల్స్ వే. ఎనీహౌ లెట్స్ సెండ్ దిస్ ఫర్ ది టెస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. ఓకే సార్. అవును, ఈ బట్టలు చూసిన వెంటనే ఇవి హంతకులవే అన్న అనుమానం మీకెందుకొచ్చింది? ఇక్కడ అమ్మాయిని దారుణంగా చంపేశారు కదా, ఆ దుర్మార్గులు ఏమోనని అనుమానం వచ్చి తీసుకొచ్చినాం. వెరీ గుడ్. ఈ మాత్రం బాధ్యత సొసైటీలో అందరికీ ఉంటే సగం క్రైమ్స్ జరగకుండానే ఆపొచ్చు. మీరు వెళ్ళండి. మర్డర్ చేసిన తర్వాత ఈ బట్టల్ని ఇక్కడే డస్ట్బిన్లో పాడేశారంటే వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఎక్కడ ఉండి తీరాలి. ఎస్, మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్.
చాలా రోజులుగా ఆశాని అబ్జర్వ్ చేసుంటారు, హాస్టల్ని రెక్కి చేసుంటారు, ఫైనల్గా అటెంప్ట్ చేసుంటారు. కానీ లోపలికి ఎలా వచ్చారన్నదే మిస్టరీ. హాస్టల్ కీస్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటాయా? అవును సార్, నా దగ్గర గానీ మా ఆయన దగ్గర గానీ ఉంటాయి. రోజు తాళాలు మేమే వేస్తుంటాం. ఇటివ్వండి. మీ ఇద్దరి దగ్గర కాకుండా ఈ కీ సెట్ వేరెవరి దగ్గరైనా ఉందా? లేదు మేడం, అసలు కీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ మా దగ్గరే ఉంటాయి. అసలు తాళాలు తీసుకుని లోపలికి రాలేరు. వేరే విధంగా లేదు, తాళాలు తీసుకుని లోపలికి వెళ్లారు. హౌ? ఎలా అంటే రోజు ప్రతి ఫ్లోర్ గ్రిల్స్ కి తాళం తిరిగేసి వేస్తుంటాం. కానీ ఆ రోజు తెల్లవారు అరుపులు వినిపించేసరికి తాళం తీసేటప్పుడు తాళం మామూలుగానే ఉంది సార్. అంటే తాళం తీసి ఎవరో లోపలికి వెళ్ళుంటారు, అంతే కదా సార్? ఎస్, తాళం తీసే వెళ్ళారు. ఫస్ట్ నుంచి కొడుతోంది అదే. కానీ మీ దగ్గర కీస్ ఉండగా వాళ్ల చేతిలోకి ఎలా వెళ్ళాయి? అదే ఆశ్చర్యంగా ఉంది సార్. రాత్రి తాళాలు వేసి కీస్ నా హ్యాండ్ బ్యాగ్ లోనే వేసుకున్నాను. మార్నింగ్ చూసిన తర్వాత కూడా హ్యాండ్ బ్యాగ్ లోనే తాళాలున్నాయి. నేను లోపల గడియ పెట్టే పడుకున్నాను. ఎవరు కీస్ తీసుకునే ఛాన్స్ అసలు లేదు సార్. డూప్లికేట్ కీస్ యూజ్ చేసి ఉండొచ్చు కదా? ఉన్నది ఒకే సెట్ సార్, అది కూడా మా దగ్గరే ఉంది. డూప్లికేట్ ఎలా చేస్తారు? మనకు తెలియనంత మాత్రాన జరగలేదనుకోకూడదు. ఇంత సెక్యూర్డ్గా ఉన్న హాస్టల్లో ఎవరికీ తెలియకుండా ఒక అమ్మాయి ప్రాణాలు తీయగలిగిన వాడు మీకు తెలియకుండా మీ కీస్ డూప్లికేట్ చేయలేడా? హవిషా, కీస్ వీటిలో సెకండ్ ఫ్లోర్ గ్రిల్స్ కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే సార్. ఆశా వాళ్ల నాన్నని అడిగితే 20 రోజుల క్రితం ఎవరో 3 అబ్బాయిలతో గొడవ జరిగిందని చెప్పాడు. వాళ్ళెవరో మీకు తెలుసా? తెలీదు సార్, కానీ స్ట్రీట్ చివర్లో చాలాసార్లు ఫాలో అయ్యి అల్లరి చేశారని చెప్పింది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే లేదు, వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ అల్లరి చేసినప్పుడు చూద్దాము అన్నది. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు సార్. అసలు వాడి ప్రస్తావనే లేదు. ఆశయాన్ని హత్య చేసిన వాళ్ళు, అల్లరి చేసిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్లే. వై కాంట్ బి బోత్ ఆర్ సేమ్? క్రిమినల్స్ ఇద్దరా, ముగ్గురా? ఇదిగోండి సార్. ఆల్ ద సీక్రెట్స్ విల్ రివీల్ విత్ దిస్ కీ. చుట్టుపక్కల తాళాల రిపేర్ షాప్స్ అన్ని తిరిగాం. ఇక్కడైనా తెలుస్తుందో లేదో. లెట్స్ ట్రై. వి ఆర్ డిటెక్టివ్స్. చెప్పండి సార్, ఏం కావాలి? ఈ మధ్యలో ఈ కీకి ఏదైనా డూప్లికేట్ కీ చేసి పెట్టావా? రోజు చాలా చేస్తుంటాను సార్. ఇదెవరికి చేశాను గుర్తులేదు సార్. బాగా గుర్తెచ్చుకో. ఈ వారం 10 రోజుల్లో ఎవరైనా గుర్తు రావటం లేదు మేడం. కానీ వారం రోజుల క్రితం ఓ అబ్బాయి కీ అచ్చున్న సబ్బు తీసుకొచ్చి కీ చేయమన్నాడు మేడం. అంటే చేసిచ్చేసావు. సబ్బు మీద తాళం వచ్చి తీసుకొచ్చి ఎవడైనా తాళం చేయమంటే అదేదో పని కోసం అని మాత్రం తెలియదు. 4 డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా? నీ వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయింది తెలుసా? సారీ మేడం, ముందు చేయనన్నాను. కీ చేయాలి. కీ ఏది? ఇదేంటి చూపిస్తావేంటి? ఇది ఒకే ఒక కీ ఉంది, అది మా ఫ్రెండ్ దగ్గర ఉంటుంది. సడన్ గా వాడు బయటకు వెళ్తే ఉంటుందని ఇలా వచ్చి తీసుకొచ్చాను. డూప్లికేట్ కీ చేసి ఇవ్వండి. అందుకే చేసి ఇచ్చాను మేడం. అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, డీటెయిల్స్ ఏమైనా తెలుసా? తెలీదు సార్. పోనీ ఏజ్ ఎంత ఉంటుంది? సుమారు 25 సంవత్సరాలు ఉంటాయి సార్. ఇంకేమైనా గుర్తులు? అతను పిల్లిగడ్డం పెట్టుకుని వచ్చాడు సార్. ఒకసారి నువ్వు మాతో రావాలి. సార్,
ఇతనేనా? ఇతనే సార్, ఇతనే నా షాప్కి వచ్చి డూప్లికేట్ కి చేయించుకుని మరీ వెళ్ళాడు. గుడ్, మీరిక వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సో వన్ ఆఫ్ ద క్రిమినల్ దొరికినట్టే, కానీ అతనికి కీస్ ఎలా వచ్చాయి? కీస్ ఎప్పుడు సుభద్రమ్మ కోటిలింగం హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి సార్. సుభద్రమ్మ చాలా స్ట్రిక్ట్ కాబట్టి సుభద్రమ్మ దగ్గర నుంచి తీసుకునే ఛాన్సే లేదు. కోటిలింగానికి తాగే అలవాటు ఉంది సార్. కోటిలింగానికి ఎవరైనా తాగించి ఈ కీ తెలివిగా తీసుకొని ఉండాలి. ఎస్, కోటిలింగం ఈ మధ్య ఎవరితో కలిసి మందు తాగాడో తెలుసుకుంటే ప్రాబ్లం సగం సాల్వ్ అయినట్టే. ఉత్తమ్ సార్, వెళ్ళి కోటిలింగాన్ని తీసుకురండి. ఓకే సార్. ఇక క్రిమినల్స్ యూజ్ చేసిన షర్ట్స్, ఒకటి బ్రాండెడ్ టీ షర్ట్, ఇంకొకటి స్టిచ్ చేయబడిన షర్ట్. షర్ట్ కాలర్ దగ్గర టైలర్ పేరుంటుంది కదా, శ్రీ సాయి దుర్గా టైలర్స్. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. రండి సార్. సార్, హంతకుడి గురించి ఏమైనా తెలిసిందా? ఎలా ఉంటాడో తెలిసింది, కానీ ఎవరో తెలియాల్సి ఉంది. మీ ఆయన ఎక్కడా? కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్లారండి. ఎందుకు సార్? హంతకుడు లోపలికి ఎలా వచ్చాడో తెలిసింది. కీని ఒక సోప్ మీద ప్రింట్ చేసి తీసుకెళ్లి దాంతో డూప్లికేట్ కీస్ చేసి లోపలికొచ్చాడు. ఆ కీ మీ దగ్గర నుంచి హంతకుడి చేతిలోకి ఎలా వెళ్ళింది? నా దగ్గర నుండి తీసుకువెళ్లే అవకాశం లేదు సార్. మీ ఆయన దగ్గర నుంచి తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటారా? ఆయన్ని మాత్రం అనుమానించకండి సార్. హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని సొంత బిడ్డల కంటే ప్రాణంగా చూసుకుంటారు. కాస్త తాగే అలవాటు ఉంది గాని చెడ్డవాడు మాత్రం కాదండి. తాగినంత మాత్రాన చెడ్డవాడు అనడం లేదు, కానీ తాగే వాళ్ళకి చెడ్డవాళ్ళు ఈజీగా దగ్గరవుతారు. తాగే మత్తులో ఏం జరిగినా తెలుసుకునే స్థితిలో ఉండరు. ఏమో, అది జరిగుండొచ్చు. తాగిన మత్తులో తాళాలు ఎక్కడైనా పడేస్తావు, జేబులో వేసుకోవద్దని చెప్తాను. ఎప్పుడూ తీసుకువెళ్ళడు సార్. కానీ ఎప్పుడైనా మర్చిపోయి తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా తాగించి ఆ తాళాలు వచ్చి తీసుకున్నారేమో. అతనికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి. ట్రాఫిక్ లో ఉన్నట్టున్నాడు సార్. లిఫ్ట్ చేయటం లేదు. సరే, వచ్చిన వెంటనే మా ఆఫీస్కి పంపండి. అలాగే సార్. భగవంతుడా, ఎంత పని జరిగిపోయింది. ఈ పనికి మల్లడికి తాగొద్దయ్యా వద్దయంటే నా మాట వినడు. పరోక్షంగానైనా ఆ అమ్మాయి ప్రాణాలు పోవడానికి కారణమై ఉంటాడా? ఈ షర్టు కుట్టింది మా షాప్లోనే సార్, కానీ ఎవరు కుట్టించారో తెలియదు సార్. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. రోజుకి ఎంతో మంది వస్తుంటారు సార్, ఎవరినైనా గుర్తు పెట్టుకుంటామండి. ఇతన్ని చూడండి, ఇతనికి గాని కుట్టారేమో గుర్తెచ్చుకోండి. ఇతను గుర్తుపట్టకపోవటం ఏంటి మేడం? ఇతని పేరు ధనరాజ్. ఎప్పుడు మా దగ్గరే బట్టలు కుట్టించుకుంటాడు. రెడీమేడ్ బట్టలు అస్సలు నచ్చవండి. ఇంకా స్టైల్గా మా దగ్గరే బట్టలు కుట్టించుకుంటాడు. కరెక్ట్గా చెప్పు, ఇతనేనా? ఇతనే సార్. ఫ్రెంచ్ కట్ గడ్డం కూడా ఉంటుంది. అంత రెగ్యులర్ కస్టమర్ అంటున్నావు, తన అడ్రస్ తెలుసా? అడ్రస్ తెలియదు సార్. ఫోన్ నెంబర్ బిల్ బుక్ లో ఉంటుంది. ఇదే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఎస్ నచికేత్. సార్, మనం స్కెచ్ గీయించిన వాడిదే ఈ షర్ట్. ఫోన్ నంబర్ దొరికింది. గుడ్. అయితే వాడే కోటిలింగం నుంచి కీ సంపాదించుండాలి. మొబైల్ నంబర్తో అడ్రస్ ట్రేస్ చేయండి. ఓకే సార్. ఆ డూప్లికేట్ కీ చేసిన ఫ్రెంచ్ కట్ గడ్డం వాడు ఎవడో తెలిస్తే మిస్టరీ వీడిపోతుంది. ఎస్, ఖచ్చితంగా వాడే కోట్లింగానికి మందు పోసి తాళం ఇమేజ్ సంపాదించుంటాడు.
కోట్లింగం వచ్చాక స్కెచ్ చూపిస్తే ఎవడో ఏంటో తెలిసిపోతుంది. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. కోట్లింగం ఎలా జరిగింది? ఎవరైనా చూసారా? మాకు తెలియదు సార్, ఏదో వెహికల్ వచ్చి గుద్ది వెళ్ళినట్టుంది. సార్, ఉత్తమ్, కోటిలింగం కలిశాడా? కలుద్దామనే వచ్చాను సార్, కానీ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని వస్తుంటే ఏదో వెహికల్ డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది. స్పాట్ డెడ్. ఛ! ఇది ఖచ్చితంగా వాడి పని. సాక్ష్యం ఉండకూడదని చంపేసుంటాడు. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. ఈ నంబర్ మీద ఉన్న అడ్రస్ కావాలి. ఓకే. అడ్రస్ దొరికింది మ్యామ్. గుడ్. ప్రింట్అవుట్ ఇవ్వండి. హౌస్ నెంబర్ 1-376 రోడ్ నెంబర్ 3 ఆపోజిట్ TLR హాస్టల్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఎవరు కావాలి? ధనా ఉన్నాడా? ఏం బాబు, ఉన్నవాళ్ళు సరిపోరా? మీరు తాగడానికి వచ్చారా? ఏదో ఫ్రెండ్ కొడుకు కదా అని ఇల్లద్దెకిస్తే రోజు ఫ్రెండ్స్ని తీసుకురావడం, తాగి న్యూసెన్స్ చేయడం బాగా అలవాటైపోయింది. పైన వెళ్ళండి, మీరు వెళ్ళి తాగండి. మేము తాగడానికి రాలేదు, అతనితో పని నుండి వచ్చాం. అలాగా బాబు, వెళ్ళండి. God! Oh my God. Move, move, move! Here, move! Yeah. వీడు ధనా కదా? మరి వీడెవడు?
అదే గుట్కా ప్యాకెట్. అంటే అసలు క్రిమినల్ సపోర్ట్ చేసిన వాళ్ళిద్దరిని చంపేసి ఏ క్లూ దొరకకుండా చేయాలనుకున్నాడు. ఇక్కడ నుంచి చూస్తే లేడీస్ హాస్టల్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచే రెక్కీ చేసి ఉంటాడు. ఆశ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసి ఉంటాడు. అందుకే ఈజీగా ఎంటర్ అయ్యాడు. హలో మిస్టర్, హలో, హీస్ అలైవ్, కాల్ ది అంబులెన్స్. హలో, ఇద్దరిని చాలా క్లోజ్ రేంజ్ నుంచి షూట్ చేశాడు అండ్ ఒకే రివాల్వర్ యూజ్ చేశాడు. ఏ సాక్ష్యం రీచ్ కావడానికి మనం ట్రై చేస్తున్నామో ఆ సాక్ష్యాన్ని లేకుండా చేస్తున్నాడన్నమాట. అంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నోటీస్ చేస్తున్నాడు. నచికేత్, మురళి కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ సార్. ఓకే, బట్ వన్ థింగ్, మురళి బతికే ఉన్నాడన్న విషయం బయటకు లీక్ కాకూడదు. తెలిస్తే మళ్ళీ అటాక్ చేస్తాడు. సెక్యూరిటీ ఎక్కువగా పెట్టండి. ఓకే సార్. హోన్సీ ఈజ్ ఫైన్. మురళి నోరిపితే ఆ కీ తయారు చేయించిన కీ పర్సన్ ఎవడో తెలుస్తుంది. ఆశాలతను ఎందుకు చంపారు? ఆశాలతకి మీకు ఏదైనా గొడవలు జరిగాయా, లేదా అనుభవించిన తర్వాత ఎక్కడ నిజం బయటపడిపోతుందని చంపేశారా? చెప్పు, అసలేం జరిగింది? నిన్నే అడిగేది, ఇప్పటికైనా నిజం చెప్పు. నాకేం తెలీదు. నేనెవరిని మానభంగం చేయలేదు, నేనే హత్య చేయలేదు, నాకేం తెలీదు. స్టాప్ ఇట్. నువ్వు మానభంగం చేయలేదు, హత్య చేయలేదు అంటే కొంతవరకు నమ్ముతావు, కానీ తెలీదని చెప్పొద్దు. నీకేమీ తెలియకపోతే, నువ్వు నిజాల్ని బయట పెడతావన్న భయం లేకపోతే నిన్నెందుకు కాల్చి చంపాలనుకుంటాడు? నీ అదృష్టం బాగుండి బతికి బయటపడ్డావు, లేదా ధనాలా చచ్చిపోయి ఉండేవాడివి. నిజం బయటపడి ఏమవుతుందో అని భయపడితే అసలైన నేరస్తుని పట్టుకోలేం. నువ్వింకా బతుకున్నావని తెలిస్తే వాడొచ్చి నిన్ను చంపేస్తాడు. సో నువ్వు బతికుండాలంటే నిజం బయటపడాలి. కమాన్, స్పీక్ అవుట్ మురళి. చెప్తాను. సుభాష్, నేను, ధన, ముగ్గురం ఫ్రెండ్స్. సార్, సరే సరే, నేను చూసుకుంటానని చెప్పాను కదా, పెట్టే ఫోను. వి ఆర్ డిటెక్టివ్స్. డిటెక్టివ్సా? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ కొడుకు కోసం. నా కొడుకు కోసమా? వాడేం చేశాడు? టీవీలో న్యూస్ చూసే ఉంటారు కదా, ఆశాల తన అమ్మాయిని రేప్ చేసి చంపాడు. నా కొడుకు హత్య చేయటం ఏంటి? ఎవడో ఏదో చెప్తే గుడ్డిగా రావడమేనా? ఎవరింటికి వచ్చామో ఎవరి కోసం వచ్చామో తెలుసుకొని రావక్కర్లేదా? సార్, ఎవరో ఏదో చెప్తే నమ్మి బ్లైండ్ గా రావడానికి మేం ఫూల్స్ కాదు, డిటెక్టివ్స్. అన్ని ప్రూఫ్స్ తోనే వచ్చాం. నీ కొడుకు ఆశాలతని రేప్ అండ్ మర్డర్ చేశాడు. నో ఛాన్స్. 10 రోజుల క్రితమే నా కొడుకు ముంబై వెళ్ళిపోయాడు. ఇదే రోజు కోటిలింగాన్ని, ధనరాజ్ని హత్య చేసిన వాడు 10 రోజుల క్రితమే బాంబే ఎలా వెళ్ళాడు? నాకేం తెలుసు? నా కొడుకు లేడని చెప్తున్నాను కదా. డౌట్ గా ఉంటే వెతుక్కోండి. క్రైమ్ చేసిన కొడుకుని సేవ్ చేయాలనుకునే తండ్రి ఇంట్లో ఎందుకు దాస్తాడు? మీ కొడుకుని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. తెల్లారే సరికల్లా నీ కొడుకు కటకటాల వెనుకుంటాడు, చూడండి. కమాన్ గాయ్స్.
నువ్వు, సుభాష్, ధన మీరు ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుసు. ఎవరెప్పుడు ఏం చేస్తారో, ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో మీ ముగ్గురికి బాగా తెలుసు. సో ఇప్పుడు సుభాష్ ఎక్కడా? నో ఛాన్స్ మురళి. అప్రూవర్గా మారి నిజం చెప్తే తక్కువ శిక్షతో బయటపడతావు. లేకపోతే సుభాష్తో పాటు నువ్వు ఈక్వల్గా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. లైఫే కావచ్చు, ఊరి శిక్ష కూడా కావచ్చు. చెప్తాను. సుభాష్కి ఊరు బయట గెస్ట్ హౌస్ ఉంది. భయమెందుకు నాన్న, దొరికితే కదా. నానా, ఒక 2 రోజుల్లో దొంగ పాస్పోర్ట్ని, వీసాని అరేంజ్ చేయండి. ఒక్కసారి కంట్రీ బార్డర్ దాటితే నా కాలర్ బటన్ కూడా పట్టుకోలేదు. డోంట్ మూవ్. There is no way, Mr. Subhash. Surrender yourself. Uttam. లేడీస్ హాస్టల్కి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పెంట్ హౌస్లో సుభాష్ ఫ్రెండ్స్ ధన్రాజ్, మురళి రెంటుకుండేవారు. సుభాష్కి ఎప్పుడూ అక్కడికొచ్చి తాగడం, టెలిస్కోప్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిల్ని చూడడం అలవాటు. వావ్, సూపర్ ఫిగర్ రా. 1 వీక్లో ఈ అమ్మాయిని లైన్లో పడేస్తా. చూడు. అలా ఆశాలతని ఫాలో అయ్యాడు. ఎక్కడ పడితే అక్కడ అడ్డగించడం, టీజ్ చేయడం. హలో, ఆగు. నిన్నేనే. వదలరా, వదలు, వదలరా. నువ్వు నాకు కావాలి. నిన్ను అందరిలాంటి ఆడపిల్లని కాదురా, చంపేస్తాను. రాస్కల్. వన్ వీక్లో పడేస్తా అని చెప్పి 1 డేలో చెప్పు దెబ్బ తిన్నావు. అది నన్ను చెప్పు దెబ్బ కొడితే నేను దాన్ని చావు దెబ్బ కొట్టాలరా. దాని హాస్టల్లోకి వెళ్ళి దాన్ని నాశనం చేసేస్తా చూడు. నువ్వెంత పొలిటికల్ లీడర్ కొడుకువైనా అదంతా ఈజీ కాదురా. ఏదైనా ఈజీగా వస్తే థ్రిల్లే ముందురా. ఆ ఫిగర్ కోసం ఎంత కష్టపడినా సరే తక్కువే. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మీకు కూడా షేర్ ఉంటుంది.
ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఆ లేడీస్ హాస్టల్ సుభాష్ వాళ్ల నాన్న రాజారాంది. కోటిలింగం వాళ్ళు లీజుకు తీసుకున్నారు. అప్పుడప్పుడు లీజ్ డబ్బులు ఇవ్వడానికి కోటిలింగం సుభాష్ వాళ్ళింటికి వెళ్లేవాడు. నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నానండి. హాస్టల్ బాగా నడుస్తుందా? బాగా నడుస్తుందండి. సార్ డబ్బులు మేనేజర్కి ఇవ్వండి. అలాగే సార్. నమస్తే అండి. నమస్తే. డబ్బులు మీకు ఇమ్మన్నారు. వస్తానండి. సరే సరే. నమస్కారం చిన్నబాబు. నమస్తే అంకుల్, బాగున్నారా? బాగున్నానండి. ఇంకేంటి అంకుల్ విశేషాలు? మా దగ్గరే ఉంటాయి, మీరే చెప్పాలి. అంకుల్, బయట అందరు అంటున్నారు పెత్తనమంతా ఆంటీదే అంట. ఎవరు చెప్పారు? అదే లేదు, పెత్తనం అంతా మందే. మనం ఏది చెప్తే అదే ఫైనల్. అప్పుడు కోటిలింగంతో బాగా పరిచయం పెంచుకొని అతనికి బాగా తాగించి సోప్ మీద తాళాల అచ్చులు తీసుకొని డూప్లికేట్ కీస్ తయారు చేశారు. ఆ రాత్రి ఆశ టైం ప్రకారమే నిద్రలేచింది. ఆమె కొంచెం సేపు చదువుకున్న తరువాత వాష్రూమ్కి వెళ్ళింది. అది బైనాక్యులర్లో చూసి గమనించిన ముగ్గురు అక్కడికి వెళ్లారు. లాస్ట్ మినిట్లో మురళి రానన్నాడు. అతన్ని బయటే కాపలా ఉంచి సుభాష్, ధన్రాజ్ లోపలికెళ్లారు. రక్తమంటిన గ్లౌస్, సాక్స్, షర్ట్స్ చెత్తలో పడేసి ఇక మమ్మల్నెవరూ పట్టుకోలేరులే అనుకున్నారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు గ్రిల్స్ తాళం రివర్స్లో వేయాల్సిన విషయం మర్చిపోయి మామూలుగా వేశారు. ఈ చిన్న తప్పే నేరస్తులు దొరికేలా చేసింది. మనిషిలో పైశాచికత్వం పీక్ లెవెల్కి చేరినప్పుడు ఇలాంటి క్రైమ్సే చేస్తారు. ఆడపిల్లల్ని ఇలా దారుణంగా మానభంగం చేసి హత్య చేసే వాళ్ళకి ఉరిశిక్ష కూడా తక్కువే. నా కూతురు మీకేమో నేను చేసిందిరా, అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నావు.